హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఏ రోజు కుక్ చేసింది ఆ రోజు అట్లనే వీడియోస్ పెడుతున్నాను. యూట్యూబ్లో వీడియో పెట్టడం అంటే ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సరా అన్నట్టే ఉంది. సో ఈరోజు మనం టొమాటో రైస్ చేసుకుంటున్నాము. ఈ టొమాటో రైసే కదా, ఏమైంది అనుకోకండి, పెద్ద స్పెషల్ ఏముందని. నా కంటెంట్ ఏదైనా సరే మీరు ఫుల్గా చూస్తే దాంట్లో టిప్స్ను డిఫరెంట్గాను ఉంటున్నాయి కొన్ని. సో మీరు అది చూస్తే తెలుస్తుంది. సో ఇది నేను వేసింది వచ్చి కుకింగ్ బట్టర్. ఇది ఓన్లీ 3 to 4 మెంబర్స్కి వచ్చేట్టుగానే కొద్దిగా ఒక మన అన్నం చెయ్యి అంటాము, అస్త్రం అంటాం మేము. దాంట్లో ఒకళ్ళకి ఒక 1.5 అట్లా వచ్చేట్టుగానే, ఎందుకంటే లంచ్ ప్యాక్ కదా, ఇంట్లో ఉంటే తింటారు, కానీ లంచ్ ప్యాక్కి వాళ్ళు అంత తినరు, స్కూల్లో టైం కూడా ఉండదు. సో కుకింగ్ బటర్ ఇప్పుడు ఇది అయిపోయింది, మెల్ట్ అయిపోయింది. సో ఆనియన్స్ వేసేసుకున్నాను, వైట్ ఆనియన్స్. రెడ్ ఆనియన్స్ కన్నా వైట్ ఆనియన్స్ ఇంకా కొంచెం హెల్దీయే మనకి, అంటే కంపారేటివ్లీ చెప్తున్నా. ఇదన్నమాట అన్నం చెయ్యి అనేది. సో ఇది మనం ఇప్పుడు దీన్ని ఇట్లా ఫ్రై చేసుకున్నాము. కొంచెం ఫ్లేమ్ ఇప్పుడు ఫుల్గా ఉంది, నేను సిమ్లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ క్యాష్యూస్ కూడా వేసేసుకుంటున్నా. ఇది జనరల్గా మనము క్యాష్యూస్ వేయించి పక్కన పెట్టుకొని తింటే అట్లే టేస్ట్ వేరే ఉంటుంది, క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ. ఇలా మనం చేసుకున్నప్పుడే కుక్ చేసుకుంటే అది ఆ సాఫ్ట్నెస్ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. పింక్ సాల్టే నేను రెగ్యులర్గా వాడతాను. సో దీనికి కొంచెం వేసుకుంటే చాలు, ఎంత సరిపడా మనకి సాల్ట్ టు టేస్ట్ అంటారు కదా, ఎంత కావాలంటే అంత వేసుకుని. మేము చాలా తక్కువ సాల్ట్ తింటాము, పిల్లలు అందరూ కూడాను. అంటే జనరల్గా అందరికీ సరిపోతుంది అనమాట. అలా మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆనియన్స్ ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మనం టొమాటోస్ ఇలాగే పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాము. సో ఎప్పుడు కానీ మనం ఏ డిష్లో ఏ వంటకంలో అయినా ఆనియన్స్ టమాటోస్ మనం వాడుతున్నామంటే ఒక పెద్ద ఆనియన్కి 2 పెద్ద టొమాటోస్ అన్నమాట. ఈ ప్రపోర్షన్లో వాడుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ అంటే 4 అట్లా, 2 ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. 1:2 రేషియో అనమాట. టమాటోలు వేసేసాము, కలబెట్టుకున్నాము. సో ఇప్పుడు నేను స్పైసెస్ అంటే టొమాటో రైస్ అంటే టొమాటో ఫ్లేవరే కొంచెము ఉండాలన్నమాట. ఎక్కువ మసాలా వేసేసామంటే డామినేట్ చేసేస్తుంది. సో నేను ఈ మసాలా వేస్తున్నా. సో ఇవి వచ్చి కస్తూరి మేతి, ఇది గరం మసాలా, ఇది పెప్పర్, ఇది వచ్చి సోంపు పొడి వేసేస్తున్నాను. మిక్స్ చేసుకున్నాము. సో నేను ఏది కుక్ చేసినా కానీ మనకి ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే సైడ్లో మనము హాట్ వాటర్ పెట్టుకున్నాము. దీనికి ఇప్పుడు ఒక గ్లాస్ వేస్తున్నానంటే మీ రైస్ వెరైటీ పట్టి దాన్ని ఉంటుంది. నేను నార్మల్ రైసే వేస్తున్నాను. సో నేను దీంట్లో మిల్క్ యాడ్ చేస్తున్నా కాబట్టి ఒక గ్లాస్ మిల్క్, ఇది 250 ml. దీంతో పాటు తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాము.
ఇంకా 1/4 గ్లాసే వేస్తున్నాను. ఎందుకంటే సారీ 3/4 గ్లాస్ వేస్తున్నా వాటర్. ఎందుకంటే మనకి టొమాటోస్ నుంచి వాటర్ వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది చూడండి, వాటర్ వచ్చేసింది. సో అందుకని మనము వాటర్ కరెక్ట్గా వేసుకోవాలంటే ఇది కూడా మనం కౌంట్ చేసి వేసుకోవాలన్నమాట. సో ఏంటి పాలు వేయటం ఏంటంటే నార్మల్గా మనం టమాటా కర్రీ కూడా పాలు వేసి కుక్ చేసుకుంటాం అనమాట. అది ఇంకొక వీడియోలో వేస్తాను. దానికి వేరే స్పైసెస్ అది వేరే ఉంటుంది. నార్మల్ టమాటా కర్రీ చేసుకోవాలి. కొన్ని 1-2 స్పైసెస్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు రైస్ వచ్చి సోక్ చేసుకోలేదు. సోక్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎక్కువ వాటర్ పట్టదు అనమాట సోక్ చేసుకుంటే. సో అందుకని రైస్ నేను ఇప్పుడు ఇన్స్టంట్ చేస్తున్నాను కాబట్టి నేను సోక్ చేసుకోలేదు. వాటర్ మనకి ఇంకా తక్కువ పడుతుంది. అంటే 1 గ్లాసును ఇంకా 1.5 గ్లాస్ పావు గ్లాస్ తగ్గుతుంది అంతే. సో రైస్ ఇలానే వాష్ చేసేసుకున్నాను. దీంట్లోనే ఇది యాడ్ చేసుకున్నాం. దీంట్లో ఇది మిక్స్ చేసేసుకున్నాము. కొంచెం వాటర్ ఉంది కదా, కొంచెం ఇది అవుతుంది. మిల్క్ కూడా బాయిల్ అయిపోయింది అనమాట. సో దీని ప్రాసెస్ ఏంటంటే హీట్లో అంటే కొంచెం హాట్గా ఉండే పదార్థం ఏదైనా కానీ హాట్గా ఉండే లిక్విడ్ని యాడ్ చేయాలన్నమాట. సో ఇది బాయిల్ అయిపోయింది, యాడ్ చేసేస్తున్నాను. ఎందుకైనా మంచిది కొద్దిగా ఆపుకుందాం అనుకుంటున్నా. ఫ్లేవర్ అయితే బాగా ఉంది, చాలా బాగుంది. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాం అనమాట, ఎందుకంటే మిల్క్లో సాల్ట్ ఉంటుంది. ఇది వచ్చి కౌ మిల్క్. ఇది మేము కౌ మిల్కే వాడతాము, బఫెలో మిల్క్ వాడము. సో ఎవరికి ఏ మిల్క్ పడుతుందో ఆ మిల్క్ వాడుకోండి. సో ఇది కొంచెము నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదన్నమాట, రోజ్ వాటర్ కొంచెం జస్ట్ అంతే. రోజ్ పెటల్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, అరోమా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఒకటే వెరైటీగా చేస్తుంటే తినరనమాట. కొంచెం డిఫరెంట్గా చేస్తుంటే వాళ్ళకి టేస్ట్ పరంగా కూడా నచ్చి తింటారు. నేను ఇప్పుడు ఫ్లేమ్ ఫుల్లో పెట్టేశాను అనమాట. బాయిల్స్ వస్తున్నాయి. ఇంకొంచెం ఈ బాయిల్స్ అనేది కొంచెం ఒక రవ్వ మనకి రైస్ అవుతుంది, పైకి ఇలా వస్తుంది అనమాట. క్లోజ్ చేసేసుకుందాము. క్లోజ్ చేసేసుకున్నాము ఇట్లా. ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్లోనే ఉంది. ఒక ప్రెషర్ రాగానే మనం దీన్ని సిమ్మర్లో పెట్టేసుకుందాము. ఇది లో ఫ్లేమ్ ఉంది, సో దీంట్లో పెట్టేసుకుందాము. సో ఇది ఒక ప్రెషర్ వచ్చేసింది, దీంట్లో కట్టేసి ఇప్పుడు ఈ ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. ఇది ఉండే దాంట్లోనే లోయెస్ట్ ఫ్లేమ్ ఇది. సో ఇప్పుడు ఇది లాస్ట్ ప్రెషర్ వచ్చేసింది. ఇంకా నేను ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది ఇంకా మనం కావాలంటే ప్రెషర్ తీయాలంటే ఇంకొక ప్రెషర్ ఎక్స్ట్రా పెట్టుకొని వెంటనే ప్రెషర్ తీయచ్చు. అంటే ఇది మొత్తం తీసి మనం వాటర్ కింద పెట్టేస్తే ఆ ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా దిగిపోతుంది. లేదంటే కొంచెం వెయిట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు కూల్ అయిపోయింది అనమాట. ఓపెన్ చేసుకున్నాము, బాగా వచ్చాయి. ఇప్పుడు ఇది ప్లేటింగ్ చేసుకున్నాము.
సో నేను పాపకి లంచ్ కడుతున్నాను కాబట్టి బాక్స్లోనే ప్లేటింగ్ చేసేసాను. ఇంకా మిగతావి ఆ ప్రెషర్ కుక్కర్లోనే ఉన్నాయి. సో మీకు బటర్ వేసిన వల్ల మనకి ఆయిల్నెస్ ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. సో దీనికి సైడ్ డిష్ మనము పొటాటో నగ్గెట్స్ చేసుకున్నాము.